మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈద్ మిలాద్ నబీ పండుగను ముస్లిం సోదరులు గాజువాకలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆజిమాబాద్ మసీదులో ప్రార్థనలు జరిపి తదనంతరం కనితి రోడ్డు పాత గాజువాక మీదుగా బీసీ రోడ్డు సయ్యద్ మాదీనాషా దర్గా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు విశ్వం మొత్తం శాంతి సహృద్భావంతో కలిసి మెలిసి ఉండాలని చెబుతూ ఈ శాంతి ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. అనంతరం బీసీ రోడ్డు ఈద్గా మైదానం వద్ద చేరుకుని మీలాదున్ నబీ ప్రత్యేక జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, ఇమ్రాన్, వైసీపీ నేత గౌష్, షౌకత్ అలీ, ముర్తాజా, అస్మత్ అలీ, మదీనా వలీ, అక్బర్, జహంగీర్, జావేద్, అన్సర్ వలీ, రహిమాన్, లుక్మాన్, షబ్బీర్, హసన్ అలీ మరియు అనేక మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పరమ పూజ్యులు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జష్మే ఈద్ మిలాదే నబీ పండగ సందర్భంగా గాజువాక ప్రాంతంలో మా ముస్లిం సోదరులు అందరూ కలిపి మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ యాత్ర తీసుకోవడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ శాంతి కోసం, ప్రజలందరూ మనుగడ కోసం, బాగోగు కోసం వారు అనేక సూచనలు ప్రవక్తలు మీలాదున్ నబీ పండుగ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జష్మే ఈద్ మిలాదున్ నబీ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా జష్మే ఈద్ మిలాదున్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీంట్లో సర్వమత సమైక్యత నిదర్శనం ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా గాజువాకలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యతతో ఈ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. దానికి నిదర్శనమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే ట్రాఫిక్ సిఐ హుస్సేన్ గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అజిమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరి కంటి రోడ్డు మీదుగా మరి ఈ యొక్క శాంతి యాత్ర జరగడం, అలాగే మెయిన్ రోడ్డు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌసా మసీదు, మదీనా మసీదు, అలాగే యూత్ కమిటీలు అంజుమనే సీరత్ నబీ, నూర్ పార్టీ, అంజుమనే గౌస్ పార్టీ, అంజుమనే రజా పార్టీ, కేజీఎన్ పార్టీ, గౌసియా నౌజాన్ సొసైటీ, దాంతోపాటు ముఖ్యంగా ఉన్న ముస్లిం యూత్లన్నీ కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రత్యేకతగా మరి నిదర్శనంగా తెలుపుకుంటూ ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త గారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, సమాజంలో నిమగ్నం అవ్వాలని చెప్పారు. కాబట్టి ముస్లిం యూత్ అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి దానం చేయడం, అలాగే సమాజంలో నిమగ్నం అవ్వడం జరుగుతుంది.